అందుకని చాలామందికి డౌట్ కదా, అరే ఇన్ని కెమికల్ కొట్టినా రావద్దు మాకు, మీకు ఎలా వచ్చేస్తుందని అడుగుతారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇది క్లియర్గా కంపల్సరీ గాలి లోపల కరెక్ట్గా వెళ్ళడము, సూర్యరశ్మి కిరణాలు కరెక్ట్గా పడడము, మనం కొట్టే కషాయాలు దూరం నుంచి అంటే మజ్జిగ, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అవి స్ప్రే చేస్తే కాండం తొలిచే పురుగు ఉంటుంది, దానివల్ల ఒడ్లు పొల్లుగా మారిపోతాయి. ఆ పొల్లుగా మారిపోకుండా ఉండే దానికోసం నీమాస్త్రం, అగ్నాస్త్రం కొడతాం మనం. పవర్ ఉంటుంది, చాలా చేదు. వేప ఆకుల్ని 5 కేజీలు తీసుకోవాలి, 5 కేజీలు పేడ తీసుకోవాలి, 5 లీటర్ మూత్రం తీసుకోవాలి. అది బాగా రోట్లో మెత్తగా పేస్ట్ లాగా దంచేయాలి. ఈ 3 కలిపి వాటర్ పోసి తిప్పేయాలి. అది నీమాస్త్రం. అన్ని పంటలకి చాలా బాగా ఉపయోగపడుతుంది, పెస్ట్ కంట్రోల్ అనమాట. దాంతో వరి కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ పూత నిలబడి ఒడ్లుగా మారడానికి పుల్లటి మజ్జిగ, నేను ఇందాక చెప్పాను కదా ఆ డ్రమ్లోది. సో అలా ఫుల్ బెడ్జ్డ్గా అద్భుతమైన మనం రోజు తినే ఒక రైస్ని